హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో గీ చికెన్ రోస్టెడ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కానీ రోటీల్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్ దాకా ధనియాలు, అలానే 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ మిరియాలు, కొంచెం చెక్క, 4-5 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలానే ఒక 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ డ్రైగా ఉన్నది వేసాను. మీరు పచ్చిది వేసుకున్నా పర్వాలేదు, ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. కొంచెం చిక్కగా ఉండాలి. ఈ విధంగా చిక్కగా ఉన్న చింతపండు గుజ్జుని అలానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంతో కూడా ఒక్క పల్స్ ఇచ్చేసామంటే ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ని ముందుగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం కొంచెం సాల్ట్, కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం, అలానే గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని దీంతో పాటుగా కొంచెం పెరుగు, కొంచెం నెయ్యి, అలానే కొంచెం నిమ్మకాయను కూడా స్క్వీజ్ చేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం ముక్కలకు పట్టేలాగా మరోసారి మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ముక్కలకు అంత బాగా మసాలా పడుతుంది. అలానే చికెన్ కూడా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఆనియన్స్, అలానే కొత్తిమీరని కట్ చేసుకోవాలి. ఇక నేను మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 4 తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి. అలానే కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసి చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి గ్రేవీ స్ట్రక్చర్ వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇదంతా కూడా గ్రేవీలోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మూత తీసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలి గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీ రోస్టెడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా రోస్టెడ్గా కావాలంటే మరి కాసేపు రోస్ట్ చేసుకున్న బాగుంటుంది. కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము.
ఇది రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదా, ఇంత సింపుల్గా ఉన్న ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని ఆనియన్స్, నిమ్మకాయ, క్యారెట్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గీ రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.